దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 26th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనము. ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20 and verse 2. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నేనే నిన్ను దాసుల గృహమైన ఐగుప్తు నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. చాలామంది మన జీవితంలో కొన్ని విషయాల్లో దాసులుగా ఉన్నాము. కొన్ని విషయాలు భాగ్యము లేని వారుగా మనం ఉన్నాము. నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాము. బానిసత్వంలో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించాడు. ఈ ఆరాధనలో ఈ ఉదయం దేవుడు నువ్వు ఎటువంటి బంధకంలో ఉన్నావో లేక బానిసత్వంలో ఉన్నావో, ఎటువంటిది నీకు కలిసిలాని ఇబ్బందిలో చిక్కులో ఉన్నావో, ఈరోజు దేవుడు నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. Let me read this in English. I am the Lord thy God, who have brought thee out of the land of Egypt, out of the house of బాండేజ్. బందీ గృహంలో నుంచి దేవుడు నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒక విషయంలో బాగుంటే ఒక విషయంలో బాగులేని పరిస్థితిలో జీవిస్తున్నాం చాలామంది. కొంతమందికి అన్నీ బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది కానీ జీవితాన్ని జీవించుటకు ఐశ్వర్యం లేదు, డబ్బులు లేవు. దేవుడు ఈరోజు ఎటువంటి బంధకంలో నివనను ఆ బద్దీ గృహం నుంచి ఆయన నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని ప్రజలను ఏ విధంగా రప్పించాడో, ఈరోజు దేవుడు ఆయన బలమైన హస్తము ద్వారా నీవున్న బంధకంలో నుంచి ఆయన నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైనది. ఇఫ్ ఓన్లీ యూ కెన్ బిలీవ్, all things are possible to those who believe in God. కనుక దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. నువ్వు కేవలము దేవుని యొద్ద నీవున్న పరిస్థితిని ఒప్పుకోవాలి. ప్రభా, నా పరిస్థితి ఎలాగుంది ప్రభా, నా కుటుంబ పరిస్థితి ఎలాగుంది ప్రభా, నా ఫ్యామిలీలో నా పిల్లల పరిస్థితి ఎలాగుంది ప్రభా, నా ఉద్యోగ పరిస్థితి ఎలాగుంది, నా వ్యాపార పరిస్థితి ఎలాగుంది, నా చదువు ఇలా. జస్ట్ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్. And I want to tell you, the Lord is bringing you out of every bondage. ఎటువంటి బంధకంలో ఉన్నా ఆయన బయటికి రప్పిస్తున్నాడు. హల్లెలూయా. బలమైన హస్తంతో నిన్ను రప్పిస్తున్నాడు. ఇశ్రాయేలు బలవంతుడు నిన్ను బంధకంలో నుంచి బయటికి రప్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మనం నిజంగా స్వతంత్రులయ్యున్నాము. हिंदी में पढ़ेंगे. निर्गमन उसमें 20 अध्याय और दूसरा वचन पढ़ रहे हैं. मैं तेरी परमेश्वर यहोवा हूँ, जो तुझे दासत्व के घर अर्थात मी देश से निकाल लाया है. मिस्र देश से निकाल लाया है. आपके दास के गृह से बाहर निकाल लिया है. प्रिय भाई और बहनों, आज कौन सा विषय आपके जिंदगी को दबा के रख रहा है? कौन सा विषय के वजह से आप उन्नति नहीं कर पा रहे हैं? आज परमेश्वर उस स्थिति में से आपको बाहर निकाल रहे हैं. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ ఆరాధనలో ఉన్న చాలామంది ఎన్నో తలాంతులు మీకున్నాయి, కానీ జీవితంలో వృద్ధి లేదు. there is no prosperity, there is no increase in life. You are stuck. Today God is bringing you out of that. దేవుడు నిన్ను ఏ విషయంలో నువ్వు చిక్కుకొని ఉన్నావో ఆ విషయంలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన బంధకంలో ఉన్న వారిని విడిపించుటకు వచ్చారు, గుడ్డివాడికి చూపిటకు వచ్చాడు. He came to deliver the people who are in bondage.
నువ్వు బంధకంలో ఉండనవసరం లేదు. యేసు ప్రభువారు మనకు స్వతంత్రతను అనుగ్రహించి ఉన్నారు. నువ్వు కేవలము యేసు ప్రభువును నమ్ముకున్న ద్వారా, నీ నోటితో నువ్వు ప్రకటించడం ద్వారా నీ బంధకంలో నుంచి నువ్వు బయటికి వచ్చుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలు నాయన ఎటువంటి బంధకాల్లో ఉన్నారో, ఎటువంటి నాయన ప్రభ చిక్కుల్లో ఉన్నారో, ఎటువంటి నాయన సమస్యల్లో ఉన్నారో ప్రభా నాయన, వాటన్నిటి నుంచి నీ బిడ్డలందరినీ బయటికి లాగినందుకు స్తోత్రం, బయటికి తీసుకువచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. కొందరు ప్రభా నాయన తండ్రి ప్రభా, దేవా తండ్రి దేవ చేయాల్సింది చేయక, దేవా ప్రభ చేయగొనిది చేస్తూ ఉన్నారు ప్రభా. అటువంటి పరిస్థితిలో నుంచి నీ బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి ప్రభా రక్షకుడ, కన్ఫ్యూజన్లో ఉన్నవారు నాయన తండ్రి, క్రాస్ రోడ్స్లో ఉన్నవారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమి తోయిన జీవితం జీవిస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని విడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. జీవితంలో ఎన్నో చేయాలనుకుని ప్రభా, ఏమీ చేయలేని పరిస్థితులను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామంలో వారిని ఆ యొక్క లేమి పరిస్థితి నుంచి విడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. రక్షకుడ, బిజినెస్ చేస్తున్న వారిని వారి బిజినెస్లో మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. హాస్పిటల్స్లో ఉన్నవారు, అడ్మిట్ అయిన వారు నాయన వారందరి కొరకు ప్రార్థన చేసిన మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తను చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ చదువుకుంటున్న వారి చదువంతట్లో మీ తోడు దయచేసి నీవే వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేక నాయన దేవా తండ్రి ప్రభా, దేవ జ్ఞానం లేని పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. జ్ఞాపకశక్తి లేని పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు దయచేయమని, బంధకంలో నుంచి బయటకు విడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో ప్రభా మీ రక్షణ కొరకు, మీ యొక్క కృప కొరకు స్తోత్రం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.